కేసీఆర్. మాజీ శాసన సభాపతి గౌరవనీయులు కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు మీ ప్రియతమ నాయకుడు నా ప్రియ మిత్రుడు శాసనసభ్యులు షిండే గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు యువ నాయకులు కేటీఆర్ గారికి, గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, ఎంపీ పాటిల్ గారికి, వేదికపై ఆశీస్సులైన గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ పెద్దలు, వేదిక ముందున్న జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సైనికులందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. ఈరోజు ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఇంత వేల సంఖ్యలో మీరంతా కూడా మన ప్రియతమ నేత, మన యువ నాయకులు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని చూడటానికి మీరు ఎంతైతే ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి వచ్చారో, అదేవిధంగా దేశ ప్రజలంతా కూడా ఈరోజు తెలంగాణ వైపు, జైరాబాద్ వైపు చూస్తున్నారు. దానికి కారణం గత 4.5 సంవత్సరాల నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాలు. దేశమంతా కూడా ఒకవైపు కులాల పేరు మీద, ఒకవైపున మతాల పేరు మీద చర్చలు, విభేదాలు జరుగుతున్న సమయంలో ఈ దేశానికి ఒక కొత్త నూతన అవకాశం, ఒక కొత్త వెలుగు చూపించారు మన ప్రియతమ నేత కేసీఆర్ గారు. వారు ఢిల్లీకి వెళ్ళిన సందర్భాల్లో, అనేక సందర్భాల్లో వారు మాట్లాడుతప్పుడు చెప్పారు, ఒక చిన్న కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాల్లో మన దగ్గర ఉన్న వనరులను సంపూర్ణంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే, మరి ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పుడు నిజామాబాద్ జిల్లా ఉదాహరణకు మరి ఆ రోజు 3వ స్థానంలో ఉండే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరే వరకు నిజామాబాద్ 16వ 17వ స్థానానికి పడిపోయేది. అంత నిర్లక్ష్యంగా ప్రతి ఒక్క తెలంగాణ జిల్లా గురైతే, మరి దాన్ని ఈ 4.5 సంవత్సరాల్లో దేశానికే ఒక చక్కని మోడల్, అభివృద్ధికి ఇది ఒక మంచి రాష్ట్రం అనే విధంగా దేశ ప్రజల్ని ఆకర్షించే విధంగా వారు చేసిన కార్యక్రమాలు ఒక చిన్న ఉదాహరణ. మరి మీరు చూశారు, రైతు బంధు పథకాన్నే మరి ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకెళ్లారంటే ఆ కీర్తి, ఆ గౌరవం, ఆ పేరు తెలంగాణ ప్రజలకు మన ప్రియతమ నేత కేసీఆర్ గారికి అనే మాట నేను మీతో మనవి చేస్తున్నాను. దేశమంతా మీ వైపు ఎందుకు చూస్తున్నారంటే 4.5 సంవత్సరాల్లో మీరేదైతే నాయకత్వాన్ని గెలిపించుకున్నారో, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏదైతే గెలిపించారో, ఆ నాయకత్వం తెలంగాణకు పరిమితం కావద్దు, దేశమంతటా కూడా కావాలి. మరి ఆ అవకాశం జైరాబాద్ ప్రజల్లో, మరి తెలంగాణ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ విధంగా మీరు ఓటేసి రాబోయే ఎన్నికల్లో మరి సంపూర్ణమైన నమ్మకం మాకుంది. తప్పనిసరిగా మీరంతా కూడా మరి మన పార్టీ పెద్ద విజయానికి ముందుంటారనే అంశాన్ని తెలియజేస్తూ, పెద్దలు చాలా మాట్లాడేవారు ఉన్నారు. ఎన్నికల సమయంలో మళ్ళీ వస్తుంటాను, కానీ ఈరోజు మన కార్యనిర్వాహక అధ్యక్షులు వచ్చారు. మీకు వారి గురించి చాలా తెలుసు. గ్రామాల్లో మీరు ఎంతైతే ఆదరిస్తారో, పట్టణాల్లో కూడా వారిని, కేటీఆర్ గారిని ఎంత ఆదరిస్తారు, దేశంలో ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ వేదికల్లో కూడా ఆ యువ నాయకత్వంపై ఎంతో భరోసాతో చూస్తున్నారు. అందుకు వారు ఈరోజు మన మధ్యన రావటం నిజామాబాద్ పాత జిల్లా ప్రజలకు, జైరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషమైన దినంగా భావిస్తూ, మీరంతా కూడా మరి రాబోయే ఎన్నికల్లో వారిని ఆశీర్వదించాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నా. ఇంకొక చివరి మాట, ప్రత్యేకంగా బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధం ఉన్న వారికి, మరి మీ ప్రియతమ నాయకుడు ఇక్కడ కనిపించటం లేదు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మరి దాంట్లో మీ అందరికీ తెలుసు, శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు హైదరాబాద్లో ఉన్న మరి వారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి వారి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వారు సభాపతిగా ఉన్నారు. సభాపతిగా బాన్స్వాడలో ప్రతి క్షణం అభివృద్ధి ఎక్కడ కూడా నిర్లక్ష్యం కాకుండా వారి పర్యవేక్షణలో నడుస్తున్న విషయాన్ని కూడా మనం సంతోషపడాలి.
బాన్స్వాలా ప్రజలంతా కూడా గర్వపడాలి. వారి నాయకుడికి శాసనసభలో అంత ఉన్నత స్థానాన్ని కల్పించిన మన ప్రియతమ నేత కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ